హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పులావ్ బీన్ చూడటానికని వెళ్తున్నాము. పులావ్ బీన్ ఐలాండ్కి వెళ్ళడానికి మనం చాంగి బీచ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము చాంగి బీచ్కి వెళ్తున్నాం. ఇది చాంగి విలేజ్. సో మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ బోట్స్ ఉంటాయి ఆ ఐలాండ్కి వెళ్ళడానికి, పులావ్ బీన్ ఐలాండ్కి వెళ్ళడానికి. సో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కొన్ని షాప్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మనం ఫుడ్ తినడానికి, అలాగే షాపింగ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఐలాండ్లో మనకేమీ దొరకవు కదా, అక్కడ మనకి ఫుడ్ ఏమీ ఉండదు. సో మనం ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్ళాలన్నమాట. సో మేము ఫుడ్ కొనుక్కొని వెళ్దామని చెప్పి ఈ షాప్ దగ్గర ఆగాము. సో ఇక్కడ అన్నీ అంటే వెరైటీ ఆఫ్ బన్స్, అలాగే పిజ్జాలు ఇవి ఉన్నాయన్నమాట. సో మేము 2 పిజ్జాలు అలాగే ఇంకా కొన్ని డిఫరెంట్ వెరైటీస్వి తీసుకున్నాం, కేక్స్ లాగా. ఇంకా కొన్ని డ్రింక్స్ అలా తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక షుగర్ కేన్ జ్యూస్ షాప్ కనిపించింది. సో స్టాల్, అక్కడ కూడా షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాం. ఇలా కావాల్సినవన్నీ తీసుకొని మేము ఇంకా బోట్ ఎక్కడానికని చెప్పి వెళ్తున్నాం. అయితే మీరు చాంగి బీచ్ వీడియో చూస్తుంటే మీకు ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది చాంగి బీచ్. మేము ఆ రోజు చాంగి బీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ యాక్చువల్లీ వాటర్ లేవు. అంటే ఈవినింగ్ కదా, ఈవినింగ్ ఏంటంటే వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతాయి. మార్నింగ్ ఏంటంటే వాటర్ ఫ్లో చాలా బాగుంటుందన్నమాట. ఆ రోజు మీరు కనుక ఆ వీడియో చూస్తుంటే చాంగి బీచ్ వీడియో, అందులో ఇక్కడ వాటర్ ఉండవు. బట్ ఈరోజు వాటర్ భలే ఉన్నాయి, అసలు ఫ్లో అయితే మామూలుగా లేదు. సో అందుకే నాకు బ్యూటిఫుల్గా అనిపించింది. సో నేను ఇది కూడా క్యాప్చర్ చేసేసాను, వీడియో తీసాను. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మేము బోట్ ఎక్కడానికని వెళ్తున్నాం అనమాట. నేను ఇలా వాటర్ చూసేసి ఆ రోజు వాటర్ లేవు కదా, ఇప్పుడు వాటర్ ఉన్నాయని అనుకుంటూ ఉన్నాను అనమాట. అప్పుడు తెలిసింది, ఓకే మార్నింగ్ టైంలో ఫ్లో బాగా ఉంటుంది, నైట్ టైము ఫ్లో తక్కువ ఉంటుందని. నైట్ కాదు, ఈవినింగ్ టైంలో. సో మేము ఆ రోజు ఈవినింగ్ టైమే చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చాంగి బీచ్. ఇట్లా ఫ్లైట్స్ వస్తూ ఇటువైపు బోట్స్, షిప్పులు అన్నీ తిరుగుతూ, ఆ దూరంలోనేమో ఐలాండ్ కనిపిస్తూ బాగుంటుంది. సో మేము ఇప్పుడు బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ అక్కడ రికార్డ్ చేయడానికి ఎలో లేదు. లోపల కూడా సేమ్ ఇమిగ్రేషన్ లాగా ఉంటుందన్నమాట. అంటే సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి, మన బ్యాగ్స్ అట్లా మనల్ని చెక్ చేస్తారు. ఒక బోట్లో పట్టే అంతమంది మెంబర్స్ గ్యాదర్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఒక బోట్కి వచ్చి ఒక 10 మెంబర్స్ని వాళ్ళు పంపిస్తారనమాట. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో మేము అంటే ఇట్లా ఇది ఎలా ఉంటుందంటే ఒక కొండ ఎక్కుతున్నట్టు ఉంటుందన్నమాట, కింద నుంచి పైకి వెళ్ళడానికి. సో మేము వచ్చేసాము. సో కెమెరా ఎలా లేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు. ఇంక లోపల కూర్చున్నంతసేపు ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ టైం పాస్ చేసామన్నమాట. తర్వాత ఇప్పుడు మమ్మల్ని పంపిస్తున్నారు బోట్ ఎక్కడానికని. సో మేము వెళ్తున్నాం. యాక్చువల్లీ చాలాసేపు వెయిట్ చేసాము బోట్ ఎక్కడానికి. నాకైతే విసుగు కూడా వచ్చింది, షుగర్ కేన్ జ్యూస్ అయిపోయింది. ఒక 2 టైమ్స్ వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చాను నేను లోపల. సో అంత టైం పట్టింది. సో ఇప్పుడైతే మేము ఫైనల్లీ బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం, పులావ్ బీన్ ఐలాండ్ చూడటానికి. సో ఈ వీడియోలో అయితే మేము బోట్ ఎక్కేంత వరకు పెడుతున్నాను, ఎందుకంటే మొత్తం పెడితే వీడియో లెంతీ అయిపోతుంది. సో మీకు కూడా చూడటానికి చాలా లాంగ్ ఉంది అని అనిపిస్తుంది కదా. సో అందుకని ఇది ఓన్లీ బోట్ ఎక్కేంత వరకు పెడుతున్నాను. తర్వాత అంటే మా జర్నీ ఉంటుంది కదా ఐలాండ్కి, ఆ జర్నీ అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్రిష్కి యూట్యూబ్ ఛానల్ అండ్ comment and like also.